కాకినాడ జిల్లా తునిలో ఉత్కంఠ వాతావరణం కొనసాగుతుంది. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. నిన్నటి ఘటనల నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. మరోవైపు వైసీపీ చలో తుని అంటూ పిలుపునిచ్చింది. మరోవైపు మాజీ మంత్రి వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజాపై తునిలో 2 కేసులు నమోదయ్యాయి. టీడీపీ నాయకుడిపై దాడి, కౌన్సిల్ సభ్యులు నిర్బంధించినందుకు మరో కేసు నమోదు చేశారు. ఇక మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను హౌస్ అరెస్టు చేసేందుకు పోలీసులు ఇంటికి చేరుకోగా అప్పటికే ఆయన బయటకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఏరియా అంతా కూడా ప్రొటెక్టెడ్ జోన్ కింద ఉంది. ఎవరు వెళ్ళడానికి వీల్లేదంటున్నారు. అయితే మేమే అన్నట్టు మా జడ్పీ వైస్ చైర్మన్ గారు ఉన్నారు, నేను ఉన్నాను. ఇక్కడ సుధాబాలు మున్సిపల్ చైర్మన్ ఆవిడ ఇంచుమించుగా ఈ 5-6 రోజుల నుంచి ఆవిడ ఒత్తిడిలో ఉంది. మాకు ఫోన్ చేసిన దానికి మేము ఆవిడకి కలిసి వస్తామని చెప్తున్నాం. ఒక క్యాడర్ అంతా ఇక్కడ ఆగుతారు. మహిళలుగా మేమన్నా మా మహిళా భద్రత తెలియజేయాలి కదా, వెళ్ళి మాట్లాడి వచ్చేస్తామంటే కూడా ఒప్పుకోవట్లేదు. సరే డిస్కస్ చేద్దాం, 5 minutes వెయిట్ చేద్దాం, 10 minutes వెయిట్ చేద్దాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో సంపూర్ణ మద్దతు ఉంది ఈ కౌన్సిల్ కి. 30 మంది కౌన్సిలర్లు, 30 మంది వార్డులు, 30 మంది ఒక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ దానిలో దిగి చైర్మన్లు, వైస్ చైర్మన్లు అయింది. సరే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికారం మారింది, సహజం, అది జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు 30లో 28 కౌన్సిలర్స్ ఉన్నారు. ఒక ఆమె కాలం చేయడం వల్ల, చనిపోవడం వల్ల ఏర్పడింది. ఒకరికి ఉద్యోగం రావడం వల్ల ఏర్పడింది. 28 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఇంచుమించుగా 17 మంది కౌన్సిలర్లు ఇక్కడ ఉన్నారు. వైస్ చైర్మన్ ఎలక్షన్ జరుపుకోవాలనుకుంటే స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా కౌన్సిలర్స్ వదిలిపెట్టి ఆ మున్సిపల్ అధికారులు ఎవరైనా స్పెషల్ ఆఫీసర్స్ ఉంటే వాళ్ళ పర్యవేక్షణలో జరగాలి. కానీ ఇంత సంపూర్ణ మద్దతు ఉంది. ఇక్కడ 28 మంది మెంబర్స్ ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ వైస్ చైర్మన్ ఎన్నుకోవడానికి ఎంత విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే స్థానిక సంస్థల యొక్క ప్రాబల్యాన్ని ఈ విధంగా తప్పుదారి పట్టించడం అనేది కరెక్ట్ కాదు. కరెక్ట్ గా నిజంగా ఎన్నికలు జరగాలనుకుంటే కౌన్సిల్ వదిలిపెట్టండి. కౌన్సిల్ ఉన్నారు, స్పెషల్ ఆఫీసర్లు ఏంటి, కలెక్టర్ గారు వేసిన స్పెషల్ ఆఫీసర్లు, లేదంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వేసిన స్పెషల్ ఆఫీసర్లు, దాంట్లో జరగాలి. అలా జరిగితే దీనికి ఇంత విధానం అవసరం లేదు. ఇసుక కాకినాడ జిల్లా తునిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎదురెదురుగా టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు, నాయకులు రావడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు నివారించే ప్రయత్నం చేసినా ఇరు వర్గాలు వాగ్వాదానికి దిగాయి. దీంతో ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. అలాగే మాజీ ఎంపీ గీతను పోలీసులు నిలిపివేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, అటు తునిలో టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది, అటు టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వివాదం కనిపిస్తుంది. అండ్ ఇంకోటి, పోలీసులు నిలువరించే ప్రయత్నం చేసినా కూడా సద్దుమనియేలా కనిపిస్తలేదు. ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఇప్పుడు? తునిలో కని విని ఎరిగిన రీతిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే గతంలో ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమం చేసినప్పుడు ఎలాంటి సంఘటనలు ఉద్రిక్తకు దారి తీసాయో అలాంటి సంఘటనలు ఇప్పుడు ఉన్నాయని చెప్పాలి. తునిలో 144 సెక్షన్ పోలీసులు విధించారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ కు ఎన్నికల కమిషన్ ఇచ్చిన అధికారంతో 263/2 సెక్షన్ విధించడం జరిగింది. దీని ప్రకారం నలుగురు అంతకు మించి ఎవరు కూడా గుమ్మిగూడి ఉండరాదు. కానీ పోలీసులు బయట నుంచి వచ్చేవారు, ముఖ్యంగా కాకినాడ రూరల్ సిటీ మాజీ ఎమ్మెల్యేలు చంద్రశేఖర్ రెడ్డి, కుర్సాల కన్నబాబు, ముద్రగడ పద్మనాభం, వంగ గీత వంటి వారిని పూర్తిగా నిలిపివేశారు. ఎక్కడికెక్కడ వారు పోలీసులు అడ్డుకోవడంతో ధర్నా చేస్తున్నారు. కాకినాడ తుని పట్టణంలో మాత్రం 2 పక్షాలు మున్సిపాలిటీకి సమీపంలోనే మోహరించాయి. ఇటు వైసీపీ నాయకులు, అటు టీడీపీ నాయకులు కూడా మోహరించారు. కానీ వారిని పోలీసులు పట్టించుకోకపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 10 మంది కౌన్సిలర్లు కూడా ఇవాళ ఈ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం సమావేశానికి వెళ్తే కొద్దిసేపు వారు నాపారు. తర్వాత వారి ఐడెంటిటీ కార్డులు చూసే 10 మందిని లోనికి అనుమతించడం జరిగింది. మరో 17 మంది ఉన్నారు. 17 మంది కూడా వైసీపీకి చెందిన వారు. వారు సమావేశానికి వెళ్లేందుకు చైర్పర్సన్ సుధారాణి నివాసం నుంచి బయటికి రాగా ఒక్కసారిగా వైసీపీ నాయకులు, టీడీపీ నాయకులు వారిపై దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో
అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో వారు తిరిగి వైస్ చైర్మన్ సుధారాణి ఇంటికి వెళ్లిపోయారు. వాళ్ళు కౌన్సిల్ సమావేశానికి రాలేదు. ఈ నేపథ్యంలో తమ ఓటు హక్కు వినియోగించుకుంటాం, పోలీసులు రక్షణ కల్పించడం లేదు, శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయని చెప్పి వైసీపీ చైర్పర్సన్ సుధారాణి ఆరోపించడం జరిగింది. దాడిశెట్టి రాజా నిన్న సంఘటన స్థలానికి వచ్చిన ఈ రోజు ఆయన మీద కేసులు ఉండడంతో అరెస్ట్ చేస్తున్న భయంతో ఆయన ఇంటి వద్ద ఉండిపోయారు. ఈ 17 మంది కౌన్సిలర్లు వెనక్కి తిరిగి వెళ్లిపోవడంతో అప్పుడు ఎన్నిక జరగాలి. ఇప్పటికే 3 సార్లు ఎన్నిక వాయిదా పడింది. ఇవాళ 4వ సారి వైస్ చైర్మన్ ఎన్నిక సమావేశం పెట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక వాహనం తీసుకొచ్చి వారిని ఆ వాహనంలో మున్సిపాలిటీకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క అవసరమైతే బాష్పవాయు గోళాలు ప్రయోగించడానికి కూడా వజ్ర వాహనాన్ని సిద్ధం చేశారు. బాష్పవాయు గోళాలు అదేవిధంగా వారిపై వాటర్ క్యాన్లు కూడా తీసుకురావడం జరిగింది. తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మరోపక్క తునికి అటు వైజాగ్ నుంచి ఇటు కాకినాడ నుంచి అటు సామర్లకోట నుంచి వెళ్లే ప్రాంతాల్లో ఎక్కడికెక్కడ వైసీపీ నాయకులు నిలిపేయడంతో ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు రోడ్డుపైన ధర్నా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ముద్రగడ పద్మనాభాన్ని తునికి సమీపంలో నిలిపివేసినప్పుడు ఆయన అనుచరులు పోలీసులకు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. మమ్మల్ని ఇంటి దగ్గరే ఆపాలి, మీరు దారిలో ఆపే అధికారం మీకు లేదు, మమ్మల్ని ఇక్కడి నుంచి లోనికి పంపకపోతే హైవే దిగ్బంధం చేస్తామని చెప్పడం జరిగింది. దీంతో పోలీసులు ఒక ఇంత ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమం చేసినప్పుడు కూడా సమావేశంలో ప్రసంగిస్తే ఆయన ఒక్కసారిగా ఆయన అనుచరులతో కలిపి తుని రైల్వే స్టేషన్ వద్దకు వెళ్లారు. అక్కడ రత్నాచల్ ఎక్స్ప్రెస్ దగ్ధం సంఘటన కూడా జరిగింది. అలాంటి జరుగుతుందన్న ఆందోళన కూడా పోలీసుల్లో వ్యక్తమవుతోంది. బయట నుంచి ఎవరు రాకుండా అడ్డుకున్నప్పటికీ లోపల ఉన్న టీడీపీ, జనసేన, వైసీపీ నాయకులను మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. రెండు పక్షాలు అక్కడ మోహరించినాయి. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. తమను స్వేచ్ఛగా లోపలికి పంపితే తమ ఓటు హక్కు వినియోగించుకుంటామని వైసీపీకి చెందిన 17 మంది కోరుతున్నారు. ఈ 17 మందిలో కనీసం 3 బయటికి తీసుకెళ్లిపోయే ప్రయత్నాన్ని టీడీపీ నాయకులు చేస్తున్నారని వైసీపీ ఆరోపణ చేస్తోంది. ఈ నేపథ్యంలో 4వ రోజు ఈ రోజున 2వ వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందా లేక నిన్నట్లాగే వాయిదా పడుతుందన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు తుని మీద దృష్టి పెట్టారు. ముఖ్యంగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వంశీని పరామర్శించేందుకు జైలుకి వెళ్తున్నప్పటికీ కూడా ఇప్పటికే 2 సార్లు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ కురసాల కన్నబాబు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజాతో ఫోన్ లో మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో వైసీపీ పూర్తిగా తుని వచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ రోజు సాయంత్రం వరకు తునిలో పూర్తిగా ఆంక్షలు విధించారు. కానీ గ్రామంలో ఉన్న టీడీపీ, వైసీపీ నాయకులను కట్టడి చేయలేక పరిస్థితుల్లో మాత్రం ఉద్రిక్తత నెలకొంది. మరో అరగంట చూసిన తర్వాత వాయిదా వేసే పరిస్థితి కనపడుతుంది. సునీత. ఎస్ సాంబశివరావు, ఇప్పుడు ఆల్రెడీ 3 సార్లు ఎన్నికలు వాయిదా పడింది. ఇప్పుడు ఇది 4వ సారి ఇలాంటి వాతావరణం మళ్ళీ మనకు కనిపిస్తుంది. కాబట్టి అసలు ప్రజలు ఇచ్చే తీర్పుని అక్కడ ఏదైతే యంత్రాంగం గౌరవించాలి, అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా గౌరవించాలి. కానీ ప్రజల కంటే ముందు అక్కడ లోపల ఎలక్షన్ బూత్ లో రాజకీయ నాయకులే ఉండడం, అక్కడ ప్రజల్ని లోపలికి వెళ్ళేటి పరిస్థితి కనిపించడం వల్ల ప్రజలు దీనిపైన ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నారు? 4వ సారి కూడా వాయిదా పడితే ప్రజల రియాక్షన్ ఏ రకంగా ఉంటుంది అనుకోవచ్చు? మీరు చెప్పింది పూర్తిగా వాస్తవం. వాస్తవానికి మున్సిపల్ చైర్పర్సన్ ఒకరు, 2 వైస్ చైర్మన్లు ఉంటారు. చైర్పర్సన్ సుధారాణి, అదేవిధంగా మరో వైస్ చైర్మన్ 2 పదవుల్లో కొనసాగుతున్నారు. 2వ వైస్ చైర్మన్ గా ఉన్న మహేష్ 2.5 సంవత్సరాలు, తర్వాత దివాణం అనే వైసీపీ కౌన్సిలర్ 2.5 సంవత్సరాలు ఒప్పందం చేసుకోవడంతో మహేష్ రాజీనామా చేశారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ 30 మంది కౌన్సిలర్ గాను 2 ఒకరు రాజీనామా చేయడం, ఒకరు చనిపోవడంతో 28 మంది వైసీపీ వాళ్లే ఉన్నారు. కాబట్టి మేము ఖచ్చితంగా 2వ వైస్ చైర్మన్ గెలుచుకుంటాను ఉద్దేశంతో మహేష్ రాజీనామా చేశారు. అప్పటి నుంచి కూడా ఈ దివాణం అనే కౌన్సిలర్ గతంలో అయిన తలుపులమ్మలా చైర్మన్ గా కూడా చేశారు. ఈయన్ని వైస్ చైర్మన్ గా ఎన్నుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. 3 సార్లు వాయిదా పడి అయితే యనమల రామకృష్ణుడు చాకచక్యంగా వ్యవహరించడంతో 10 మంది టీడీపీలో చేరారు. దీంతో 10 టీడీపీకి 18 వైసీపీకి ఉన్నాయి. అయినప్పటికీ మేమే గెలుస్తామని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. ఇందులో వైస్ చైర్మన్ ఎవరైతే మహిళ ఉన్నారో ఆమె కూడా 2 పక్షాలకి దూరంగా ఉన్నారు. దీంతో ఇటు 10 అది 17 మంది ఉన్నారు. 3 సార్లు వాయిదా పడింది. ఈ 17 మంది సమావేశానికి వస్తే ఖచ్చితంగా అందులో 4 మా వైపు ఉంటారని తెలుగుదేశం ధీమా వ్యక్తం చేస్తోంది. అందుకోసమే పెద్ద ఎత్తున మోహరింపజేశారు. ఈ రోజు కూడా వాయిదా పెడితే నేరుగా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది, లేదా వైసీపీ వాళ్ళు కోర్టుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది. 3 సార్లు వాయిదా పడి 4వ సారి కూడా వాయిదా పడితే అధికారుల విచక్షణకే ఇది వదిలేస్తారని చెప్పి పురపాలక సంఘంలో పనిచేసిన అధికారులు చెప్తున్నారు. ఇవాళ ఏం జరుగుతుంది, దాని తర్వాత కలెక్టర్ ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది మాత్రం తేలాల్సి ఉంది. సునీత. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.